టిల్లు ఫ్రాంచైజీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. జాట్ సినిమాతో అనుకోని ఫ్లాప్ ఇచ్చిన ఈయన తెలుసు కదా అంటూ ఒక క్లాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలుగా పరిచయమైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. వరుణ్ అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. అనాథ కావడంతో తనకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ కావాలని, పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని ఆశపడతాడు. అయితే తన లైఫ్లో అంతకుముందే రాగా అలియాస్ శ్రీనిధి శెట్టితో బ్రేకప్ అయి ఉంటుంది. అలాంటి సమయంలో అంజలి అలియాస్ రాశి కన్నా పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ అనుకోని విధంగా మళ్ళీ వరుణ్ జీవితంలోకి వస్తుంది రాగా. ఆ తర్వాత ఏం జరిగింది, ముగ్గురు జీవితాలు ఎటువైపు తిరిగాయి అనేదే అసలు కథ. కొన్ని కథలు పేపర్ మీద రాసుకున్నంత ఈజీ కాదు స్క్రీన్ మీదకు తీసుకురావడం. తెలుసు కదా కూడా అలాంటి కథే. అసలు సినిమా తీయడం పక్కన పెడితే అసలు నీరజ కోన ఈ సినిమా నెరేషన్ ఎలా ఇచ్చి ఉంటుందా అని ఆలోచిస్తేనే వింతగా ఉంది. ముందు ఒక లవ్ స్టోరీ బ్రేకప్, ఆ తర్వాత ఇంకో అమ్మాయితో పెళ్ళి, అక్కడి నుంచి కొత్త రిలేషన్, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రేమించిన అమ్మాయి మళ్ళీ లైఫ్లోకి రావడం, అక్కడి నుంచి ముగ్గురు ఒకే ఇంట్లో ఉండి రిలేషన్ కంటిన్యూ చేయడం, ఇవన్నీ వినడానికి చాలా దారుణంగా అనిపిస్తాయి. కానీ ఇదే కథను స్క్రీన్ మీద చూపించింది నీరజ కోన. కాకపోతే ఒరిజినల్ మేకింగ్తో తన మార్క్ చూపించింది ఈవిడ. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను అడ్వాన్స్ వర్షన్తో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది ఈ సినిమా. బోల్డ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా అలాంటి సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడింది నీరజ. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వెళ్ళింది, సెకండ్ హాఫ్ మాత్రం తడబడింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, మరికొన్ని కన్ఫ్యూజింగ్గా. సెకండ్ హాఫ్లో హర్ష సిద్ధు మధ్య వచ్చే అబ్బాయిల బాధ అమ్మాయిలతో చెప్పుకోవద్దనే సీన్ చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్గా అనిపించలేదు. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. అయితే విభిన్నమైన సినిమా చూడాలనుకునే వాళ్ళకు ఇది నచ్చే అవకాశం లేకపోలేదు. సిద్ధు జొన్నలగడ్డ చాలా బాగా నటించాడు. ఈ తరహా క్యారెక్టర్ ఫీల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ సిద్ధు తన క్యారెక్టర్లో ఇమిడిపోయాడు. రాశి కన్నా శ్రీనిధి శెట్టిలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. వైవా హర్ష క్యారెక్టర్ చాలా బాగుంది. మిగిలిన వాళ్ళందరూ ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం ఇంకా ఓజీ నుంచి బయటికి రాలేదేమో అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సేమ్ అదే కొట్టాడు. ఎడిటర్ నవీన్ నూలి వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ నీరజ కోన ఐడియా కొత్తగా ఉంది. ఎగ్జిక్యూషన్ ఇంకా పర్ఫెక్ట్గా ఉండుంటే బాగుండేదేమో. ఓవరాల్గా చెప్పాలంటే తెలుసు కదా కొంచెం క్లారిటీ, కొంచెం కన్ఫ్యూజన్.